రాదు రాబోయే రోజుల్లో. ఎక్కువ పని చేస్తేనే వస్తుంది. అంటే ఇప్పుడు మేమేం చేయాలి? మేమేం అనుకోవాలి ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ జిమ్‌కెళ్ళే వాళ్ళు ఫస్ట్ డే హాఫ్ అన్ అవర్ చేస్తారు. అంటే డోపమైన్ వాళ్ళకి ఎక్సర్‌సైజ్‌తో లింక్ అయితే, కనెక్ట్ అయితే వాళ్ళు యాంకర్‌ని ఎక్సర్‌సైజ్‌తో కనెక్ట్ చేసుకుంటే, ట్రిగ్గర్ ఎక్సర్‌సైజ్‌తో కనెక్ట్ చేసుకుంటే, ఫస్ట్ రోజు హాఫ్ అన్ అవర్ చేశారు. డోపమైన్ రిలీజ్ అవుతుంది. హ్యాపీనెస్ ఫీల్ అవుతారు. ఒక 1 మంత్ అయిన తర్వాత వాళ్ళు హాఫ్ అన్ అవర్ ఎక్సర్‌సైజ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవ్వరు. బికాస్ డోపమైన్ ఏం చెప్తుంది? ఎలాంటి పని చేస్తుందంటే, ఎప్పుడు మీరు ఎక్స్‌ట్రా ఇస్తారో అప్పుడే అది పని చేస్తుంది. సేమ్ ఇస్తే పని చేయదు. అది ఆల్కహాల్ అయినా గాని, స్మోకింగ్ అయినా గాని, గుట్కా అయినా గాని, నెగెటివ్ అయినా గాని, దెన్ హార్డ్ వర్క్ అయినా గాని, ఏదైనా కావచ్చు. డబ్బులైనా గాని. ఓకే. ఒక విషయం రాసుకోండి. ఇదే టాపిక్‌లో రాసుకోండి. చాలా మంది ఎందుకు ఇన్‌కమ్ ఎర్న్ చేయరు? ఎందుకు ఖర్చు పెట్టరు? ఎందుకు ఎర్న్ చేయరు? ఎందుకు ఖర్చు పెట్టరు? ఈ క్వెషన్ రాసుకోండి. 2 రాసుకోండి. అంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంటెంట్ ఇది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంటెంట్ ఇది. మీరు మీ మీరు కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ టీమ్ కావచ్చు. మీరు ఇది అర్థం చేసుకుంటే చాలా ఈజీగా మీరు డీల్ చేస్తారు, హ్యాండిల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఎర్న్ చేయరు? ఎందుకు ఖర్చు చేయరు? ఒకటి. రెండోది ఎందుకు ఫీల్డ్‌లో ఎళ్లరు? ఎందుకు ఫీల్డ్‌లో ఎళ్తారు? ఎందుకు నెగెటివ్ అగైన్ మాట్లాడతారు? ఎందుకు పాజిటివ్‌నే మాట్లాడతారు అగైన్ అండ్ అగైన్? ఒక్కొక్కడు ఎందుకు క్షమించేస్తారు? ఒక్కొక్కడు ఎందుకు క్షమించరు? థర్డ్ వన్. ఐ థింక్ థర్డ్ వన్ నెగెటివ్ గురించి డిస్కస్ చేశాననుకుంటా. ఎందుకు అగైన్ అండ్ అగైన్ నెగెటివ్‌నే మాట్లాడతారు? ఎందుకు కంటిన్యూ‌గా పాజిటివ్‌నే మాట్లాడతారు కొంతమంది. కొంతమందికి, కొంతమందికి ఫోను చూస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఫోను చూస్తే నెక్ పెయిన్ వచ్చేస్తుంది, హెడేక్ వచ్చేస్తుంది అంటే చాలా టైం వాళ్ళు ఫోను చూడరు. కొంతమంది ఫోను పెట్టుకుంటే 2, 3 అవర్స్ సింగిల్ సిట్టింగ్‌లో అయిపోతుంది. ఇలాంటివి మీరు ఎన్ని కావాలన్నా గాని అన్ని రాసుకోండి. ఎన్ని కావాలన్నా గాని అన్ని రాసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ వన్ ప్లీజ్. ఫోర్త్ వన్ ఐ థింక్ ఎందుకు పీపుల్ క్షమిస్తారు? ఎందుకు ఆ! క్షమించరు? థాంక్ యూ సో మచ్. థాంక్స్. ఎందుకు క్షమిస్తారు? ఎందుకు క్షమించరు? ఎందుకు క్షమించరు? ఎందుకు క్షమిస్తారు? ఓకే. రైట్. ఓకే. ఇలాగ మీరు ఏదైనా రాసుకోండి. మీరు ఏదైనా రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ డ్రైవింగ్, కార్ డ్రైవ్ చేసేది చాలా మందికి నైట్‌లో అవ్వదు. చాలా మంది చేస్తారు. ఎందుకు? అంటే ఓవరాల్‌గా మీరు ఫిక్స్ అవ్వాల్సిందేంటంటే ఇ ఇది ఎందుకు చేస్తారు? ఇది ఎందుకు చేస్తారు? అంటే మంచిది ఎందుకు చేస్తారో, చెడ్డది ఎందుకు చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మంచిది చేసే వాళ్ళకి చెడ్డది రాదు. అవ్వదు. చెడ్డది చేసే వాళ్ళకి మంచిది చేసేకి అవ్వదు. ఎందుకు? రైట్. అయితే అందరూ ఒక థంబ్ చూపియండి. కంప్లీట్ అయింటే. గుడ్. ఎవరి ఎర్నింగ్స్‌తో డబ్బులు ఎర్నింగ్స్‌తో డోపామైన్ కనెక్ట్ ఉందో వాళ్ళ ఎర్నింగ్ ఎక్కువ అవుతుంది.
అర్న్ చేసే దాంట్లో వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది. డోపమైన్ కనెక్ట్ చేసుకుంటే. డోపమైన్ అనేది హ్యాపీ హార్మోన్. రైట్? అదే ఎవరికి అర్నింగ్‌లో ఆక్సిటోసిన్ సారీ ఆక్సిట్ స్ట్రెస్ హార్మోన్ సార్. ఎవరికైనా గుర్తుంటే సెండ్ చేయండి. స్ట్రెస్ హార్మోన్. పేరు జస్ట్ నుంచి ఎస్కేప్ అయింది. కార్టిసాల్ రైట్? థాంక్ యూ సో మచ్. కార్టిసాల్. ఎవరి అర్నింగ్‌తో కార్టిసాల్ ఉంటుందో, అర్నింగ్స్‌కి కార్టిసాల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అప్పుడు వాళ్ళు అర్నింగ్ చెయ్యరు. స్ట్రెస్ హార్మోన్ అంటే అర్న్ చేస్తావు ఎందుకప్పా ఇది ప్రాబ్లమ్ ఊరికే జనం అడుగుతారు. అది ఊరికే ఇబ్బంది. అది ఇది ప్రాబ్లమ్ అని ఎవరు అనుకుంటారంటే, ఎవరి అర్నింగ్స్‌తో కార్టిసాల్ కనెక్ట్ అవుతుందో వాళ్ళు అర్నింగ్ చెయ్యరు. అర్నింగ్ గురించి చెప్తేనే చాలా మంది ఉంటారు. ఇలా ఇక మిస్టరీస్‌లో 1,00,000 ఇన్‌కమ్ ఎర్న్ చేయొచ్చు అంటే వాళ్ళు అది యాక్సెప్ట్ చెయ్యరు. అంత డబ్బులు ఎందుకులేప్పా! అది ఎలా అవుతుంది? మెయిన్స్ అర్థం ఏంటంటే వాళ్ళ అర్నింగ్‌తో కార్టిసాల్ కనెక్ట్ ఉంది. ట్రిగ్గర్ అయింది. యాంకర్ అయిండేది కార్టిసాల్‌తో అయింది. అందుకే వాళ్ళు అర్న్ చేయరు. ఓకే. ఒకటి. రెండోది మీన్స్ అదే ఒక ఇన్‌కమ్ గురించే చెప్పాలంటే చాలా మంది స్పెండ్ చేసేస్తారు. ఈజీగా స్పెండ్ చేస్తారు. ఎవరు స్పెండ్ చేస్తారో వాళ్ళ స్పెండింగ్‌లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ డిస్కస్ చేసాము. అర్న్ చేసే వాళ్ళ అర్నింగ్‌లో డోపమైన్ ఉంది. అందుకే అర్న్ చేస్తున్నారు. ఎవరు అర్న్ చేయడం లేదో వాళ్ళ అర్నింగ్‌తో కార్టిసాల్ కనెక్టివిటీ ఉంది. అందుకే వాళ్ళు అర్న్ చేయరు. అలాగే స్పెండ్ చేసేవాళ్ళు ఎవరు స్పెండ్ చేస్తారంటే ఎవరు స్పెండింగ్‌తో డోపమైన్ ఉందో వాళ్ళు చేస్తారు. ఎవరు స్పెండింగ్‌తో కార్టిసాల్ ఉందో వాళ్ళు చెయ్యరు. ఇప్పుడు ఫస్ట్ వన్ మెసేజ్ టైప్ చేయండి. ఎవరెవరి అర్నింగ్స్‌తో డోపమైన్ ఉంది. ఎవరెవరి అర్నింగ్స్‌తో కార్టిసాల్ ఉంది. ఫటాఫట్. అంటే అర్న్ చేస్తే ఇన్‌కమ్ వచ్చేస్తే ఇన్‌కమ్ అర్న్ చేయాలంటే ఏదో ఒక స్ట్రెస్‌గా ఫీల్ చేస్తాము. ఎందుకులే అంత డబ్బులు అనుకుంటాము. వస్తే ఇది అవుతుందనేసి ఎల్ఎస్ ఓకే. డోపమైన్ అర్నింగ్ ఓకే. కార్టిసాల్ వెరీ గుడ్. సూపర్బ్. కార్టిసాల్. వెరీ గుడ్. మై అర్నింగ్ డోపమైన్ వెరీ గుడ్. సూపర్బ్. కార్టిసాల్ వెరీ గుడ్. సూపర్బ్. డోపమైన్. రైట్. వెరీ గుడ్. కమ్ ఆన్ ఎవ్రీబడీ. అందరూ మెసేజ్ పెట్టాలి. కార్టిసాల్. యెస్. డోపమైన్ అర్నింగ్. ఓకే. గుడ్. కార్టిసాల్. డోపమైన్. యెస్ డోపమైన్. ఇప్పుడు మేము అడిగింది ఏంటంటే అర్నింగ్‌కి చెప్పాము. స్పెండింగ్‌కి కాదు. అర్నింగ్‌కే చెప్పండి. డోపమైన్, కార్టిసాల్. గుడ్. డోపమైన్. కార్టిసాల్. కార్టిసాల్. యెస్ డోపమైన్. ఓకే. డోపమైన్. వెరీ గుడ్. సూపర్బ్. థాంక్ యూ సో మచ్. థాంక్స్ అ లాట్. ఇక్కడ చూడండి వెరీ ఇంపార్టెంట్ ఎవరెవరు డోపమైన్ అని అంటున్నారో వాళ్ళందరూ ఫీల్డ్‌లో పని చేసేకి రెడీ ఉన్నారు. పని చేస్తున్నారు. అదే ఎవరెవరికి కార్టిసాల్ అని ఉందో వాళ్ళు డబ్బుని అట్రాక్ట్ చేసేది స్టాప్ చేసేస్తున్నారు. డబ్బు అంటే వాళ్ళకి నచ్చదు. డబ్బు అని వింటేనే ఎందుకులేపా అని అనుకుంటారు. డబ్బు అని వింటేనే రాకుండా ఉండేదే మంచిదని అనుకుంటారు. రైట్? బట్ ఎవరెవరి దగ్గర కార్టిసాల్ రిలీజ్ అవుతుందో మీరు బై ప్లాన్‌గా, బై డిజైన్‌గా, బై ఫోర్స్‌ఫుల్‌గా మీ కార్టిసాల్‌ని చేంజ్ చేసుకోవాలి. ఫీలింగ్ గుడ్ హార్మోన్ డోపమైన్. యెస్. సార్ అంటే ఒక కిందన క్వెషన్ అడిగారు సార్. డోపమైన్ అంటే ఆహ్, ఉన్నవాళ్ళు ఫీల్డ్‌లోకెళ్తారు. దాన్ని అహా! కన్వర్ట్ చేసుకోవాలంటే డోపమైన్ రావాలంటే ఏం చేయాలి? ఏం అంటే ఇప్పుడు చేయాలి? ఓకే. ఫీల్డ్‌లోకెళ్ళట్లేదు. ఆ! సో ఆ! ఆ! దాంట్లోకెళ్ళాలంటే ఏం చేయాలి?
యెస్ సార్. Thanks, thanks. రంజిత్ సార్ మీకు ఒక పని ఎక్స్‌ట్రా పని ఇస్తున్నాం. ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. ఇది Yes, sir. ఇది ఒక ఐ థింక్ సెంటర్‌లో వచ్చేస్తే ఏం ప్రాబ్లమ్ లేదు. రాకుంటే Yes. మీరు అగైన్ వన్ టైమ్ కొంచెం రిమెంబర్ చేస్తే బాగుంటుంది సార్. Yes, sir. నోట్ చేసుకుంటాను. ఇలాంటి క్వెషన్స్ నోట్ చేసుకుంటాను. షూర్. థాంక్ యూ సార్. థాంక్ యూ. Thanks. డోపామైన్ అంటే ఫీల్ గుడ్ హార్మోన్ అది. అంటే హ్యాపీ హార్మోన్. రిలీజ్ అయితే అది కెమికల్ అది. ఆ కెమికల్ ఎక్కడ రిలీజ్ అవుతుంది? కెమికల్స్ మొత్తం ఎక్కడ రిలీజ్ అవుతుంది? ఫటాఫట్ మెసేజ్ చేయండి. 90% కెమికల్ ఎక్కడ రిలీజ్ అవుతుంది? డోపమైన్, కార్టిసాల్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్, ఎండ్రోఫిన్ ఇవన్నీ ఎక్కడ రిలీజ్ అవుతున్నాయి? మైండ్‌లో. వెరీ గుడ్. ఎవరో ఒక్కళ్ళు మెసేజ్ పెట్టారు. అది ఎవరని వాళ్ళ పేరు చదవాలి. చదువుతా. LS02 వన్స్ అగైన్ సూపర్బ్. గ్రేట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. 90% కెమికల్స్ రిలీజ్ అయ్యేది మా గట్‌లో. బ్రెయిన్‌లో కాదు. ఇంకొకటి సార్. Combative. కాంబాటిక్. గుడ్. వెరీ గుడ్. సూపర్బ్. యెస్. ఫైబర్ కాంబాటిక్స్ CMD కంపల్సరీ వాడండి. ఓకే. ఎందుకంటే మా గట్ హెల్త్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో అప్పుడు మాకి గట్ ఫీలింగ్ అంతుంది. ఐ థింక్ మీరు చూస్తుంటారు. మీన్స్ అనుభవిస్తుంటారు. ఏంటంటే ఇప్పుడు గట్ ఫీలింగ్ చాలా తక్కువైపోయింది చాలా మందికి. న్యూరాన్స్ ఫైర్ అయ్యి ఆ ఫీలింగ్ మాకి జనరేట్ అవుతుంది. అది వెరీ ఇంపార్టెంట్. ఓకే. యెస్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎవరు అర్నింగ్ ఉందో వాళ్ళు మీన్స్ సారీ ఎవరు స్పెండింగ్ లో డోపమైన్ ఉందో వాళ్ళు అర్న్ చేసేది తక్కువ, స్పెండ్ చేసేది చాలా ఎక్కువ. స్పెండ్ చేయాలంటే వాళ్ళకి చాలా ఇష్టం. రైట్. అలాగే కొంతమంది స్పెండింగ్ లో కార్టిసాల్ ఉంటుంది. వాళ్ళ దగ్గర డబ్బులు పోతే యూజ్ చేయరు. అది చాలా వాళ్ళ దగ్గర ₹1 తీసుకున్న ఏమంటారు సార్? అది తెలుగులో ఏమంటారు అలాంటి వాళ్ళని? కన్నడలో జిప్పుడాని అంటారు. సేవింగ్స్ లో చాలా వీక్ ఉంటారు. స్పెండింగ్ కార్టిసాల్ అని ఏందుందో వాళ్ళు స్పెండ్ చేసే దాంట్లో కొంచెం ముందుంటారు. సారీ సేవ్ చేసే దాంట్లో కొంచెం ముందుంటారు. డియర్ డోపమైన్స్ ఎవరెవరు డోపమైన్ సెండ్ చేస్తున్నారు